ఈరోజు నేను నోరూరించే ఒక చికెన్ స్టార్టర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంతకీ అదేంటంటే చికెన్ పాప్కార్న్. కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అచ్చం హోటల్ స్టైల్లో అంతే సాఫ్ట్గా అంతే జ్యూసీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ చికెన్ పాప్కార్న్కి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఎగ్ 1, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 kg చికెన్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఒక గుడ్డుని వేయాలి. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ పాలు కూడా వేసి మసాలా అంతా పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. పాలు ఎగ్ వేయడం వల్ల చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూడండి, చికెన్ పీసెస్ అంతా మసాలాతో పాటు బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కోటింగ్కి పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ పిండిలో వేసి బాగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా నిదానంగా మరుగుతున్న నూనెలో వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ పీసెస్ని లోపలంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని తీసేయండి. అంతే, ఎంతో ఈజీగా హోటల్ స్టైల్ చికెన్ పాప్కార్న్ మన ఇంట్లోనే రెడీ. చివరిగా కొంచెం చాట్ మసాలా చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.